ఓం నమ శివాయ పరబ్రహ్మ పరమాత్మ మహాజగత్ స్థితి బ్రహ్మహరి హరాయ గుణాత్మ సర్వగౌతిగామి జాయ్ కొండదేవత మహాశక్తి అంబవారి విఠలేశ్వరి రాజరాజేశ్వరి కలకత్తా కాళీ మద్రాసు మారియమ్మ ఓం శక్తి కుర్రో కుర్రు కొండదేవత అంబ పలుకు జగతంబ పలుకు అంబ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు దేవి అంబవారు ఈ సంవత్సరము ఈ ఫిబ్రవరి నుంచి ఎలా ఉందో చూసి చెప్పతల్లి. ఓం నమ శివాయ. ఓం పరబ్రహ్మ పరమాత్మ మహాజగత్తుత్తే స్థితి పలయ బ్రహ్మ హరి హరాయ త్రిగుణాత్మవ సర్వగౌతిగామి దర్శ దత్తాత్రేయ నమసంతిని సిద్ధి కురు 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 దేవత కుర్రో కుర్రు కొండదేవత అంబ పలుకు జగతంబ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు కొండదేవత అంబవారు ఈ 2024 రాశి ఫలితాలు ఎలా ఉండేవో చూసి చెప్పు తల్లి. ఓం నమ శివాయ. ఓం పరబ్రహ్మ పరమాత్మ మహాజగత్తుత్తే స్థితి ఫలయ బ్రహ్మ హరి హరాయ శ్రీగుణాత్మ సర్వగౌతిగామి దర్శ దత్తాత్రేయ నమసంతిని సిద్ధి కురు 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 స్వహ. జాయ్ కొండదేవత అంబవారు భద్రకాళి మహాశక్తి వనదేవత వనదుర్గ విఠలేశ్వరి జాయ్ సమ్మక్క సారలమ్మ వనదేవత జాయ్ కొండదేవత సమ్మక్క తల్లి ఆశీర్వాదం ఉండాలి. ప్రజలందరికీ నమస్కారము. ఈరోజు మనం తెలుసుకోవలసింది మకర రాశి ఫలితాలు. ఈ 2024 ఈ నూతన సంవత్సరం నుంచి ఎలా ఉంది, ఎలా జరుగుతుంది, ఎలా జరగబోతుంది దాని గురించి మనం తెలుసుకోబోతున్నాము. ఈ రాశి వాళ్ళకి అదృష్టము జీవితము లలాటకము ధనిష్ట నక్షత్రము ఉత్తరపాద నక్షత్రము శ్రావణే నక్షత్రము ఈ నక్షత్రం వాళ్ళు మకర రాశి అని వస్తుంది. ఈ రాశి వాళ్ళకి ఆదాయంలో 14, ఖర్చులో 14, రాజపూజితలో 3, అవమానంలో 1. అయితే ఈ రాశి వాళ్ళకి గ్రహంలో ఉన్నదాని కాకోకుండా ఇప్పుడు ఎలా ఉంది, ఎలా జరగబోతుంది, ఎలా జరుగుతుందా అనేది చాలామందికి ఒక సందేహాలు అనేది ఉంది. కానీ ఈ రాశి వాళ్ళకి ఆలోచనలు విధానాలు చేసే పనులు కార్యక్రమాలు చాలా వరకు వాళ్ళు ఎంతో కష్టపడుతుంటారు. వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ వ్యవసాయంలో కానీ చాలా వరకు కష్టపడుతూనే ఉంటారు. మరి వీళ్ళు కష్టపడిన దానికి ఎన్ని రోజులు కష్టపడ్డా ఎంత ప్రయత్నం చేసినా ఏదో ఒక సమస్యలు వీళ్ళని కొంచెం వెంటాడుతూ ఉంటాయి. మరి వీళ్ళు సంపాదించేదానికి తినే ఖర్చులకి సేమ్గా కనబడుతుంది. అంటే ఆదాయం అలాగే ఉంటుంది, వాళ్ళకి పెట్టే ఖర్చులు కూడా అలాగే ఉంటాయి. అప్పుడు వాళ్ళు ఐ లెవెల్గా పోరు, కిందకి పోరు, ఐ లెవెల్గా పోరు, పైకి పోరు, కిందికి పోరు. ఎప్పుడు చూసినా ఒకే విధంగా ఒకే స్టైల్లో ఉంటారు. మరి ఈ రాశి వాళ్ళకి చాలామంది ఇలా ఉంటారు. కొంతమంది లక్ష్మి లేక మానసికంగా బాధపడుతూ కుటుంబ సమస్యల్లో కొన్ని విరుక్కొని కొన్ని లేనిపోయిన దాంట్లలో డబ్బులు విషయాలలో మధ్యరకంగా విరుక్కొని కొన్ని ఫైనాన్స్ ప్రాబ్లాలలో కొంతమంది ఇరుక్కొని కొంత క్రెడిట్ కార్డు ప్రాబ్లాల్లో ఇరుక్కొని చాలామంది బాధపడుతూ ఉంటారు. ఈ క్రెడిట్ కార్డు వాళ్ళు వల్ల ఇలా జీవితాలు సగం నాశనం అయిపోతాయి. ఇలా కట్టలేక చెప్పిన టయానికి ఇవ్వలేక మానసికంగా బాధపడుతూ దగ్గర వాళ్ళు దాపోళ్ళు స్నేహితులు ఎవరు అడిగినా ఎవరు సాయం చేయకోకుండా కాబట్టి అప్పుడు ఏ సాయం లేనప్పుడు ఈ విషయంలో వాళ్ళకి ఒక ఆలోచన అనేది వస్తుంది. మనసుకి ఏ సాయం లేదు కదా, ఏదో ఈ సాయంతో నేను బాగుపడతానేమో అనుకొని ఆ క్రెడిట్ కార్డులను యూజ్ చేయటం, దానివల్ల చాలా నష్టపోవటం, మళ్ళీ అక్కడ తెచ్చి ఇక్కడ పెట్టడం, ఇక్కడ తెచ్చి అక్కడ పెట్టడం, మానసికంగా చాలా వరకు బాధపడుతూనే ఉంటారు. మరి ఇలాంటి బాధలు పడే వాళ్ళకి మరి ఏం చేస్తే వాళ్ళకి బాగుంటుంది, మరి ఏ పూజ చేస్తే వాళ్ళకి ఫలిస్తుంది అనేది చాలామంది మనసులో సందేహాలు ఆలోచనలు విధానాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి ఇలాంటి వాళ్ళకి కొంత జాగ్రత్తలు అనేది పడాలి. ముందు జాగ్రత్త సుబ్బక్క అంటారు పెద్దవాళ్ళు. అంటే ముందు జాగ్రత్త లేనిది మనం ఎన్ని రోజులు కష్టపడా కూడా దాని ప్రతిఫలం ఉండదు. మనం ఫస్ట్లోనే మనం ఎంజాయ్గా ఏం కాదులే సాధించేస్తాంలే, మనకి ఒంట్లో రక్తం ఉంది, వయసు ఉంది, ఏం పర్వాలేదులే అనుకుంటే అది తిప్పి కొడుతుంది, పాతాళ లోకంలోకి వెళ్ళిపోతాడు. అంతూ ఉండదు పంతూ ఉండదు అప్పటిగా. అది అలాంటివి కొన్ని జరుగుతుంటాయి. అలాంటి జరక్క ముందే
కొన్ని జాగ్రత్తలు మనం పడాలి. జాగ్రత్తలు అంటే ఎవరో చెప్పింది మనం వింటాం, ఎవరో చేసింది మనం చేయమంటాం, ఎవరో పూజ చేయమంటే మనం ఆ పూజ చేయటం, ఎవరో తినమంటే తినటం, ఎవరో పండుకోమంటే పండుకోవడం కాదు. మన తెలివితేటలతోని మనం చదువుకున్న చదువుతోని కష్టే ఫలే అన్నాడు. మనం పడే కష్టం, మనం చేసే కష్టంలోనే ఒక మంచి ప్రతిఫలం అనేది ఉంది. తర్వాత మరి నువ్వు అనుకున్న చదువు విషయంలో అనుకున్నది నువ్వు చదివిన కొంచెం చదివైనా కూడా మీ తెలివితేటలతోనే దాన్ని ఉద్యోగాన్ని మీరు తెలివితేటలతో సంపాదించుకోవడం, మీ తెలివితేటలతోనే దాని ఆ టాలెంట్ను ఉపయోగించుకోవడం, 10 మందిలో ఫలాని వాడంటే ఫలాని మంచి వాడనే ఒక గౌరవం సంపాదించుకోవడం, అది అనేది మీకు ఆటోమేటిక్గా అది ఆ భగవంతుడు ఇచ్చింది. అది భగవంతుడు ఇచ్చిన టాలెంట్ అదే నీకు. ఆ టాలెంట్ ప్రకారంగా దాన్ని మీరు ఉపయోగించుకుంటేనే ఆ టయానికి మీకు కరెక్ట్గా సెట్ అవుతుంది. ఏమి కాదులే అనుకొని మనకు అన్నీ తెలుసులే అనుకుంటే అది మూర్ఖత్వంలో పడిపోయినట్టుగా ఉంటుంది నాన్న. కాబట్టి ఏ కార్యక్రమం చేయాలనుకున్నా, ఏది చేస్తాం అనుకున్నా కూడా మనల్ని సృష్టించిన వాళ్ళు భగవంతుడు. ముఖ్యంగా మనం పూజించేది దేవుడు. దేవుడు తర్వాత దేవుళ్ళు ఎవరు మనకి? అమ్మా నాన్న. అమ్మా నాన్న మనల్ని సృష్టించారు. మనల్ని సృష్టించింది దేవుళ్ళు. మరి దేవుళ్ళు గురించి మనం పూజలు చేస్తుంటాము. కాబట్టి మనం ఏ కార్యక్రమం చేయాలనుకుంటున్నామో, ఏ పని పోవాలనుకుంటున్నామో అమ్మా నాన్న ఆశీర్వాదం చాలా ఇంపార్టెంట్. వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలి. వాళ్ళు చేయాల్సిన విధానం తీసుకొని మన విధానం కూడా వాళ్ళకి చెప్పి, లేదు మనం ప్రేమించిన స్త్రీలు కానీ, ప్రేమించిన ఉద్యోగం కానీ, కొన్ని పెద్ద పెద్ద కార్యక్రమాలు ఉన్నా కూడా ఆ విషయాలని మన మనసులో పెట్టుకొని మనం మానసికంగా బాధపడుతూ, టెన్షన్ పడుతూ, రకరకాలుగా ఆలోచన చేస్తూ కొన్ని విధానాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి అలాగ మీరు బాధపడకోకుండా మీ మనసులో ఉన్న విషయాన్ని మీకు తెలుసుకోవాలనుకుంటే మీరు తొందరపాటు కాకుండా అమ్మా నాన్న ఆశీర్వాదం చాలా తీసుకోండి. మీరు ఏ ప్రయత్నం చేయాలనుకుంటున్నారో తప్పకుండా ఈ కింద ఉండాల్సిన ఈ నెంబర్కి నీ పేరు, వయసు, గోత్రనామాలు మాకు పంపించండి. మీకు ఏ డౌట్ ఉన్నా, ఏ ప్రాబ్లం ఉన్నా, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, కుటుంబంలో కానీ ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా మేము చెప్పగలుగుతాము. తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి. సర్వోజన సుఖినో భవంతు. ఓం నమః శివాయ.